నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోకవరం మండలం గోకవరం నుండి తంటికొండ దేవస్థానం కొండపైకి 3,75,00,000 రూపాయలతో రోడ్డు నిర్మాణంకు చర్యలు. రోడ్డు శంకుస్థాపనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి ఘన స్వాగతం పలికిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. సామాజిక భద్రత క్రింద రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్. కాకినాడలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. పిఠాపురం నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో చిత్రాడ, కొండవరం గ్రామాలలో పెన్షన్ పంపిణీ. ఇక డీటెయిల్స్ చూస్తే, సామాజిక భద్రత క్రింద రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గురువారం కాకినాడ పట్టణం 39వ వార్డ్ గణపతి ఆలయం వద్ద ఉన్న కోరంగి మీనా అమృత మానసిక దివ్యాంగురాలు పట్నాల నోకరాజు, నయనవరపు సరోజినీలకు తమ ఇంటి వద్దనే జిల్లా కలెక్టర్ షణ్మోహన్, వార్డు సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పెన్షన్ సొమ్ము అందజేశారు. కలెక్టర్ గారు వెళ్ళిపోండి మేడం. మేడం ఏం పేరమ్మా? కొత్త పెన్షన్స్ అప్లికేషన్ స్టార్ట్ అయిందా? లేదు సార్, అవుతుంది పెన్షన్ అప్లికేషన్. నాకు ఒకసారి ఆ టైంలో నేను ఒకసారి మన ఆఫీస్కి రావాలి. మీకు ఐడియా ఉంది కదా, ఒకసారి రావాలి, నన్ను కలవాలి. రండి ముందు. మీరా అంటే తెలుసు. థ్యాంక్ యూ సార్. వర్క్ చేస్తాను, కొన్ని పనికి వెళ్తాను, ఎక్కడ పని అక్కడ హౌస్ పెట్టి చేస్తాను. పిల్లల క్లాస్ ఇంట్లో దాంట్లో ఇంట్లో పని చేస్తాను. అప్లై చేసుకోలేదు ఇంకా? కాకినాడ నియోజకవర్గం స్థానిక పర్లపేట 12వ డివిజన్ లో తెలుగుదేశం డివిజన్ ఇన్ఛార్జ్, మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత రమేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించారు. స్థానిక పర్లపేట 12వ డివిజన్ లో తెలుగుదేశం డివిజన్ ఇన్ఛార్జ్, మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత రమేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. కాకినాడ నియోజకవర్గం పరిధిలో వివిధ డివిజన్లలో పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ జరిగింది. ఎక్కడికక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు లబ్ధిదారులకు పెన్షన్ ను అందజేశారు. ఉదయం 6 గంటలకే ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇవ్వడంతో లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బుర్రా అప్పల్ నరసమ్మ, కారంపొడి స్వాతి, దుంప సూర్యకుమారి, కల్లా వరలక్ష్మి, నుల్లు ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తీసుకోండి, అలా తీసుకోండి, తీసుకోండి అలాగా తీసుకోండి అమ్మా, మీరు తీసుకోండి, అది తీసుకోండి. మీరు ఇప్పుడు కూర్చోండి.
అందరికీ నమస్కారం. మరి అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మరి 4000 పెన్షన్ ఇవాళ ఇవ్వడం జరిగింది. అలాగే మన కాకినాడే కాకుండా రాష్ట్రం అంతా చాలా పండుగ చేసుకుంటున్నారు పెన్షన్ తీసుకున్న వాళ్ళు. మరి ఈరోజు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చి మరి ప్రజలు ఎంతో ఇబ్బంది పెట్టేవారు. వాలంటీ వ్యవస్థను తీసుకొచ్చి ఈవేళ వాలంటీ వ్యవస్థ ఎవరు లేకపోయినా సరే ఇంత సక్సెస్ఫుల్ చేసి 10వ ఒత్తిడి మేము పూర్తి చేశాను మీ ద్వారా తెలియజేశాను. కాకినాడ సాంబమూర్తి నగర్ డెఫ్ అండ్ డమ్ స్కూల్ సమీపంలో కొలువై ఉన్న సత్యమ్మ తల్లి ఆలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంవత్సరం పొడవునా ప్రతి గురువారం కాస్మో ఫుడ్ సెంటర్ జయసింహరాజు సుమతి దంపతుల వారి పుత్రిక సంధ్యా రవికుమార్ల ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా అమ్మవారి సన్నిధిలో ప్రతి గురువారం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సంధ్యా రవికుమార్లు మాట్లాడుతూ సాంబమూర్తి నగర్లో వేంచేసి ఉన్న సత్యమ్మ తల్లి చాలా మహిమగల తల్లని, ఆ తల్లిని తలుచుకుంటూ గత 14 సంవత్సరాలుగా తమ తల్లిదండ్రులు జయసింహరాజు సుమతి నిర్వహిస్తున్న ఈ అన్న వితరణ కార్యక్రమాన్ని తాము కూడా భాగస్వాములై ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇంకా ముందు ఈ కార్యక్రమాన్ని చాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయుడు వాసు, శ్రీను, లక్ష్మి తదితర భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన సత్యమ్మ గుడి ఎక్కడంటే సాంబమూర్తి నగర్ మొబైల్ ఉందండి. గత 14 సంవత్సరాలుగా అన్నదానం ప్రతి లక్షవారం పెడుతున్నాము. అమ్మవారి దయ వల్ల అంతా సుభిక్షంగా కాకినాడ ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. కాకినాడ ప్రజలు వీలున్న మరియు భక్తులందరూ ప్రతి లక్షవారం వచ్చి అన్నదానం అమ్మ ప్రసాదం స్వీకరించాలని కోరుకుంటున్నాము. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. కాస్మా హోటల్స్ ఆధ్వర్యంలో సత్యమ్మ తల్లి గుడి ఆధ్వర్యం మనకి ఎప్పుడు ప్రతి లక్షవారం అన్నదానం జరుగుతుందండి. మా నాన్నగారు కాస్మా హోటల్ రాజు గారు, అలా మా ఆయనగారు రవికుమార్ రాజు గారు ఇద్దరు సహకారంతో ప్రతి లక్షవారం అమ్మవారి ప్రసాదం అందరికీ చేయగలుగుతున్నాము. భక్తులందరూ రండి, ప్రసాదం స్వీకరించని అమ్మ దర్శనం కూడా చేసుకోండి. అమ్మ ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము. గోకవరం మండలం గోకవరం నుండి తంటికొండ దేవస్థానం కొండపైకి 3,75,00,000 రూపాయలతో నిర్మించనున్న రోడ్డు శంకుస్థాపనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘన స్వాగతం పలికారు. ముందుగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు మహిళా కమిటీ కండువాలతో సత్కరించి స్వాగతం పలికారు. జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ ఇంటి వద్ద భోజనం చేసి టీడీపీ శ్రేణులతో కలిసి గోకవరం బయలుదేరారు. ఈ కార్యక్రమంలో కెర్లంపూడి ఎంపీపీ తోట రవి, మారిశెట్టి భద్రం, తోట గాంధీ, చదరం చంటిబాబు, అనుకుల శ్రీకాంత్, నీలం శ్రీను, అల్లు విజయ్ కుమార్, పాటంశెట్టి మురళీకృష్ణ, కుంచె తాతాసి, దాపర్తి సీతారామయ్య, సూరిశెట్టి వెంకట శివ, భూసాల బాబురావు, ఎల్లమిల్లి సీఎం మంచికంటి శ్రీను, గంగిరెడ్ల దొరబాబు, మహిళా శక్తి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇలా చూడండి అప్పలారు భద్ర గారు ఇది సార్ ఇలా చూడమ్మా. ఓకే ఇలా నుంచోండి అందరూ ఇస్తారు మీరు. మహిళా శక్తి Good.
ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగ్గంపేట కాపు కళ్యాణ మండపం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రధానంగా జగ్గంపేట గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వంలో సుమారు 2000 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించినా గాని ఇంకా జగ్గంపేట గ్రామంలోనే సుమారు 500 మంది ఇళ్ల స్థలాలు రానివారు ఉన్నారని అన్నారు. వీరందరూ కూడా అద్దె ఇళ్లలో ఉంటూ వేలకు వేలు అద్దె కట్టుకుంటూ జీవితం సాగిస్తున్నారని, అలాగే ఒక్కొక్క ఇంట్లో 2-3 కాపురాలు ఉంటూ చాలీ జీవితం సాగిస్తున్నారని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఒక్కొక్కరికి 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు జగ్గంపేట శాసనసభ్యులు స్పందించి జగ్గంపేట గ్రామంలో కాపు కళ్యాణ మండపం, క్రిస్టియన్ కమ్యూనిటీ హాలు, స్టేడియం ప్రక్కన ఉన్న స్థలాన్ని వీరికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. 10,000 అద్దెలు కట్టడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ జగనన్న కోణంలో స్థలాలు ఇచ్చారు అంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు తప్ప సామాన్యులకైతే అందులో కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. మేము ఎక్కడైతే ఈ కాపు కళ్యాణ మండపం దగ్గర మీటింగ్ పెట్టామో అక్కడ దాదాపు లేదంటే 20-30 ఎకరాల భూములు ఉన్నాయి. అందులో మేము తలకో 3 సెంట్లు ఇవ్వాలనేది మా డిమాండు. కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం, ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, ఎమ్మెల్యే గారు కూడా, జగ్గంపేట ఎమ్మెల్యే గారు జ్యోతుల నెహ్రూ గారు కూడా ఈ 100,000 మంది ఎవరైతే ఉన్నారో వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో మేమే ఇందులో ఇల్లు వేసుకుంటాం, కంపల్సరీ ఇల్లు వేస్తాం. ఆ డిమాండ్లో ఇది ఒక భాగం. ఇప్పుడు జగనన్న కాలనీలో కూడా ఒక్కొక్కరికి 6 స్థలాలు, 3 స్థలాలు, 10 స్థలాలు, 20 స్థలాలు ఉన్నాయి. కొంతమందికి రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళకి 20 స్థలాలు, 50 స్థలాలు కూడా ఆక్రమించుకున్న వాళ్ళు ఉన్నారు అందులో. కాబట్టి అవన్నీ సమగ్ర దర్యాప్తు జరిపించి అందులో 300 స్థలాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. అయ్యైనా ఇవ్వాలి, ఇదైనా ఇవ్వాలి. మేము ఎక్కడైతే నిలబడ్డామో కాపు కళ్యాణ మండపం దగ్గర ఆ స్థలాల్లోనే దగ్గరలోనే మేము ఈ ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అద్దెల్లో గడపలేక, ఎందుకంటే చాలామంది, ఎందుకంటే ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయాయి, ఇప్పుడు రేట్లన్నీ పెరిగిపోయాయి. సామాన్యులు బతికే పరిస్థితి లేదు ఈవేళ. ఎందుకంటే ఈవేళ దేశమే కార్పొరేటు శక్తులు కనిసందంలో ఉంది. కానీ సామాన్యులు ఏదో కొనుక్కుందామన్నా, ఎక్కడికి వెళ్దామన్నా, బట్టలు కొనుక్కుందామన్నా, మంచి కొనుక్కుందామన్నా, కూరగాయలు కొనుక్కుందామన్నా, నూనె ఏది కొనుక్కుందామని కూడా విపరీతమైనటువంటి ధరలు ఇవాళ పెరిగిపోయాయి. సామాన్యులు బతికే పరిస్థితులు లేరు, అద్దెలలో గడుపుతున్నారు. కంపల్సరీ ప్రభుత్వం స్పందించి, ఎమ్మెల్యే గారు కూడా ఇవాళ మా మీటింగ్ దగ్గరికి అయితే రేపు కలెక్టర్ గారు వస్తున్నారు, ఇవన్నీ ఏర్పాట్లు చూసుకొని వచ్చారు. వారు కూడా మమ్మల్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ 500 కుటుంబాలు పైబడి ఇవాళ జగ్గంపేటలో ఇల్లు లేని ఉన్నారు. వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ అండగా ఉంటుంది. అలాగే విద్యార్థి సంఘం కూడా వారికి అండగా ఉంటుందని భావిస్తున్నాం. అలాగే ఏఎఫ్టీ కార్మిక సంఘం కూడా వారికి అండగా ఉంటుంది. ఈ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చే వరకు వాళ్ళ వైపుని పోరాడి వాళ్ళకి ఇల్లు వేయించే వరకు వాళ్ళు తోడుగా ఉంటుందని సందర్భంగా మేము కాకినాడ నగరంలో ఉన్న 5 అన్నా క్యాంటీన్లు ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ వి భావన వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆమె కాకినాడ సంత చెరువు వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ మార్పులు చేర్పులపై అధికారులకు పలు సూచనలు చేసి ఈ నెల 5వ తేదీలోగా అన్నా క్యాంటీన్ల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, ఇంజనీరింగ్ సుపీరియర్ అధికారులు సత్యకుమారి, మాధవి, శానిటరీ సూపర్వైజర్స్ రాంబాబు, డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సుషన్ హెల్త్ ఫౌండేషన్ డాక్టర్ మదర్ మిల్క్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో కాకినాడ జీజీహెచ్ లో తల్లిపాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐసీడీఎస్ పీడీ ఏ ప్రవీణ మాట్లాడుతూ ఈ నెల 1 నుండి 7వ తేదీ వరకు నిర్దేశించిన కార్యక్రమాల ప్రకారం ఐసీడీఎస్ సిబ్బంది తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని కోరారు. అదేవిధంగా డెలివరీ అనంతరం తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం కాకినాడ అర్బన్ సిడిపిఓ ఏ జ్యోతి జీజీహెచ్ లో గల వార్డుల్లో ఉన్న తల్లుల వద్దకు వెళ్లి తల్లిపాలు ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మిల్క్ బ్యాంక్ మేనేజర్ మాధవ్, జిల్లా బాలల రక్షణ అధికారి వెంకట్, సూపర్వైజర్లు కె దయామణి, కెఎస్ అరుణశ్రీ, బి ప్రభావతి, ఆర్ఎంసీ మెడికల్ విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఇదంతా ఎంత శ్రమతో కూడిన పని అంటే పేరెంట్స్ కూడా ఆ కుటుంబ సభ్యులు కూడా చాలా బాధాకరమైన విషయం అది. అంత అలా జరుగుతుందనంటే ఆ బిడ్డ తక్కువ బరువుతో పుట్టిన బిడ్డకి మనం కంగారు కంగారు మనకు అనమాట. దానికి కింద పట్టదలకు చిన్న సంచిలా ఉంటుంది. అందులో దాని పిల్లని దాచుకుంటే అది ఏం చేస్తుందంటే ఇలా పైకి చూసినప్పుడు ఒకసారి ప్రపంచాన్ని చూస్తుంది, మళ్ళీ దాన్ని పై వేసినప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది పరిగెట్టినా ఎంత చేసినా కూడా ఇది పడదు, సంచిలా ఉంటుంది అనమాట. లోపల వెచ్చగానే ఉంటుంది. చల్లి లోపల ఒక కవర్ పెట్టినట్టుగా ఒక పాకెట్ లాగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ బిడ్డ చిన్న బిడ్డ పుడుతుంది, పెద్దది ఎదిగే వరకు ఆ సంచి ఆ తర్వాత పైకి వస్తుంది. అంటే ఈ వెచ్చదనం అనేది మనం కూడా కనిపించాలి మన బిడ్డకి. అలా కనిపించినప్పుడు ఏమవుతుందంటే మీకు బిడ్డ బరువు పెరుగుతుంది, బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. ఆ వెచ్చదనం కనిపించాలంటే మీకు నైట్ వేసుకుంటే ఆ వెచ్చదనం కనిపించలేదు. అర్థమవుతుందమ్మా? అంటే మామూలుగా బ్లౌజ్ తీసేసి బిడ్డని ఇలా పట్టుకోబెట్టి పైన నుంచి మళ్ళీ కట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బయట చాలా మంది మన మార్కెట్లో కొంతమంది ఇలా కట్టు కొట్టుకొని ఇలా పైన ఇలా ఉంటే ఇలా కొట్టి కడతారు. అలా కట్టుకొని ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు. ఆ కంగారు మాత్రకేర్ అనేది ఇది ఇలాగేనే కాదు, కానీ ఈ నైట్లో కుదరదు. కాబట్టి ఈ లోవర్ గ్రేడ్ బేబీస్ ఎవరైతే తక్కువ వరకు వచ్చారో ఆ పిల్లలకి తల్లి దగ్గర ఉండేలాగా, అంటే తల్లి ఛాతీనే పడుకోబెట్టి పైన ఇలాగా పచ్చిన క్లాత్ పెట్టి మళ్ళీ ఇలాగ ఒక క్లాత్ పెడితే అందులో ఉంటాడు. అది కావాల్సి వచ్చినప్పుడు కింద జరుగుతాడు, పాలు తాగుతాడు, లేకపోతే మళ్ళీ అక్కడే ఛాతీ మీద పడుకుంటాడు హాయిగా. ఆ విధంగా ఉండడం వల్ల బిడ్డ బరువు పెరుగుతాడు. అది లేకుండా మీరు బిడ్డని సపరేట్గా ఏదో ఊళ్ళో పడుకోబెట్టిన పక్కన ఉయ్యాల్లో పడుకోబెట్టడం, ఎక్కడ మా పిల్ల అలసిపోతున్నాం అని ఆ బిడ్డను తీసుకొచ్చి ఎక్కువసేపు ఈ తల్లుల అభిప్రాయం వల్ల వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. తల్లి దగ్గర రాను కాల్చినప్పుడు అలా ఇస్తారు, మళ్ళీ వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. అది మంచి పుస్తకం. ఎక్కువసేపు తల్లి దగ్గర ఉండేలాగా చూడండి. ప్రేమ ఉండొచ్చు మీ పిల్లల మీద, కానీ తను ఒక తల్లి అయింది కదా, ఆ బిడ్డకి తనే తల్లి కదా, ఆ ప్రేమను దూరం చేయకండి దయచేసి. నేను చాలా మందిని అబ్జర్వ్ చేసి ఇంకా చాలా తల్లిపాలు అమృతం, డబ్బా పాలు కషాయం. ఓకేనా? తల్లిపాలు అమృతం, తల్లిపాలు అవసరం, తల్లిపాలు అమృతం, తల్లిపాలు అమృతం. ఏది పెడతామో దానివల్ల చెప్తా ఉంటాయి. కానీ ఒక అప్పుడే పుట్టిన బిడ్డకు ఒక్క చుక్క పాలు లోపల పడినా కూడా అది చాలా ఎనర్జీ ఇస్తుంది అనమాట. అందుకనే డెలివరీ అయిన తర్వాత మీకు డెలివరీ పోసిన డాక్టర్ గారితో పాటు చిన్నపిల్లల డాక్టర్ గారు కూడా వచ్చి పాలు తాగడం మొదలు పెట్టిందా లేదా చూసుకుంటారు. ఒకవేళ పాలు రావట్లేదు అంటే ఏం చేయాలో మీకు గైడ్ చేస్తారు. హాస్పిటల్లో డెలివరీ అయ్యడం వల్ల ఇవన్నీ ఉండే అవకాశాలు అనమాట. అందుకని చివరి నెలల్లోనే చెప్తారు తల్లి స్థానాలన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి, బిడ్డ కోసము రెడీ చేసుకోవాలి, ప్లస్ ఎలాంటి పత్యాలు చేయకూడదు. మన వాళ్ళు ఉన్నది ఏంటంటే కారపొండ అవి వేసేసి పెట్టడం మూలంగా, అంటే తల్లి ఒళ్ళు తగ్గాలని చెప్పేసి కారపొండ అవి వేసి పెట్టడం మూలంగా ఏంటంటే ఊరాల్సినంత పాలు ఊరం. కానీ ఏ తల్లికైతే మనం చక్కగా అందరితో పాటు మామూలుగా పాలు తీసే కొద్ది కూడా ఊరుతూ ఉంటాయి కదా, అంతేనా? అలాగే వచ్చేసాం అనుకోండి, అంతే ఉండిపోతాయి. అవునా? సో తల్లి బిడ్డకు
ఆ 9వ నెల వచ్చేటప్పటికి కడుపులో ఉండగానే చీకడం మొదలు పెడతాడంట కొత్తవేలు బిడ్డ. సో కడుపులో ఉండగానే చీకడం ఎలాగో వచ్చు కాబట్టి ఎప్పుడైతే డెలివరీ అయిన వెంటనే బేబీని తల్లి స్థలం దగ్గరికి తీసుకెళ్తే ఇమీడియట్గా స్థలం పట్టుకొని చీకడం మొదలు పెడితే మనం స్విచ్ చేస్తే కరెంట్ ఆన్ అవుతుందా, లైట్ వెళ్తుందా, అలాగే ఎప్పుడైతే బిడ్డ తల్లి స్థలం దగ్గర తీసుకెళ్తుందో బిడ్డ రెడీగా ఉంది పాలు తాగడానికి అని ఒక ఆశ మిగుతుంది. అప్పుడు పాలు సేవించడం మొదలు పెడతాం. సో ముందు 2 చుక్కలు 3 చుక్కలు అలా వస్తూ 3వ రోజు వచ్చేటప్పటికి మీకు కంటిన్యూస్గా మీ బిడ్డ కనుక అన్నం తినిపించగలిగితే 2 పూట్ల ముందు పెట్టగలిగితే సమృద్ధిగా సరిపడా పాలు వస్తాయి. పాలు ఆగిపోవడం అంటూ ఏది లేదు. సో అలా అయితే కనుక ఏ జీవి కూడా తన పిల్లలు పెంచలేదు కదా. మన తల్లులు మానవులు కూడా మనం కూడా అంతే, అన్ని పాలు శ్రమించడానికి తల్లికి అవకాశం ఉంటుంది. ఏ తల్లి అయితే తన పాలు ఇష్టంతో పెంచుతుందో ఆ తల్లి ఆ బిడ్డకు తల్లికి బాండ్ ఎక్కువ పెరుగుతుంది, ప్రేమ అనురాగం ఇవన్నీ పెరుగుతాయి, సమృద్ధిగా పాలు తాగుతుంది, బిడ్డ చక్కగా పెరుగుతారు. ప్లస్ కానుక ఎడమ కూడా రకరకాల మందులు ఇవి కూడా వాడాల్సిన పని ఏమి లేదు. గోకవరం మండలం గోకవరం నుండి తంటికొండ దేవస్థానం కొండపైకి 3,75,00,000 రూపాయలతో నిర్మించనున్న రోడ్డు శంకుస్థాపనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘన స్వాగతం పలికారు. ముందుగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు మహిళా కమిటీ కండువాలతో సత్కరించి స్వాగతం పలికారు. జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ ఇంటి వద్ద భోజనం చేసి టీడీపీ శ్రేణులతో కలిసి గోకవరం బయలుదేరారు. ఈ కార్యక్రమంలో కెర్లంపూడి ఎంపీపీ తోట రవి, మారిశెట్టి భద్రం, తోట గాంధీ, చదరం చంటిబాబు, అనుకుల శ్రీకాంత్, నీలం శ్రీను, అల్లు విజయ్ కుమార్, పాటంశెట్టి మురళీకృష్ణ, కుంచె తాతాజీ, దాపర్తి సీతారామయ్య, సూరిశెట్టి వెంకట శివ, భూసాల బాబురావు, ఎల్లమిల్లి సీఎం మంచికంటి శ్రీను, గంగిరెడ్ల దొరబాబు, మహిళా శక్తి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మీరేంటి ఇలా చూడండి అప్పలేరు భద్రం గారు ఇది సార్ తెచ్చింది ఇలా చూడమ్మా. ఓకే ఇలా నుంచోనమ్మా అందరూ ఇస్తారు మీరు. మహిళా శక్తి వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. గోకవరం మండలం గోకవరం నుండి తంటికొండ దేవస్థానం కొండపైకి 3,75,00,000 రూపాయలతో రోడ్డు నిర్మాణంకు చర్యలు. రోడ్డు శంకుస్థాపనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి ఘన స్వాగతం పలికిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. సామాజిక భద్రత క్రింద రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, దివ్యాంగులకు సామాజిక భద్రత క్రింద రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్. కాకినాడలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ.
పిఠాపురం నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో చిత్రాడ, కొండవరం గ్రామాలలో పెన్షన్ పంపిణీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ